ప్రేక్షకులు వచ్చిన వారందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినపు మన క్లాస్ పేరు మిస్టరీ ఆఫ్ ద క్రాస్. మిస్టరీ ఆఫ్ ద క్రాస్. ఏమి మర్మము ఇందులో ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ మిస్టరీ ఆఫ్ క్లాస్ లో సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారు ఆ సిలువ వేయించుకోవడం వలన ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరైనా ఎందుకు ఈయన్ని అంగీకరించాలి అనే పాయింట్ మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు మన క్రైస్తవులు చెప్పేదంతా ఏమంటే, యేసుని నమ్ముకోండి, మీరు పరలోక రాజ్యం చేరుకుంటారు, ఒకవేళ నమ్ముకోకపోతే మీరు నరకంకి వెళ్ళిపోతారు అని చెప్తారు. యేసుక్రీస్తు సిలువ వలన ఎవరికి లాభం? క్రైస్తవులకు లాభమా, అన్యులకు లాభమా, నమ్ముకున్న వాళ్ళకి లాభమా, నమ్మలేని వాళ్ళకి లాభమా అనేది మనం క్లారిటీతో తెలుసుకోవడమే ఈ మిస్టరీ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం పరిశీలిస్తే ప్రపంచ జనాభా, ఇది జనాభా చార్ట్. అందులో రకరకాల మోడల్స్లో చిన్న చుక్కలు, పెద్ద చుక్కలు, గీతలు ఇవన్నీ ఉన్నాయి. అవి జస్ట్ చూడండి ఒకసారి, దాని మీనింగ్ కింద చెప్తాను. అది ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఇక్కడికి రండి. ప్రపంచ జనాభా 600 కోట్లు ఉండేటప్పుడు ఇప్పుడు 800 కోట్లు అయిపోయింది. మన పాఠం తయారు చేసినప్పటికీ 600 కోట్లు. అప్పటికి అన్యుల జనాభా అంటే క్రీస్తుని నమ్ముకోలేని వారి జనాభా 856 మిలియన్స్ అంట. మిలియన్ అంటే 10 లక్షలు. 856 మిలియన్స్ అన్యులు. ఇదిగో ఈ అన్యుల్ని ఈ విధంగా డాట్స్ వేసి చూపించారు చూడండి. ఆ డార్క్ గా ఉన్న ప్రాంతం ఇక్కడి వరకు ఇదంతా అన్యులు. ఇంకా కింద నుంచి రెండో బాక్స్ చూడండి. కింద నుంచి రెండో బాక్స్, ఆ డాట్స్ వాళ్ళు మహమ్మదీయులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహమ్మదీయులు సుమారుగా 170 మిలియన్లు. 170 మిలియన్లు. ఇదిగో ఈ వైట్ కలర్ లో కొంచెం ఉన్నది కదా సన్న డాట్స్, వాళ్ళు 170 మిలియన్లు. తర్వాత డార్క్ నల్లగా ఉన్నది చూడండి మూడో బాక్స్ లో. ఈ మూడో బాక్స్ లో ఉన్న వారు యూదులు. వాళ్ళు 8 మిలియన్లు, అంటే 8 లక్షలు, 80 లక్షల మంది. ఇదిగో డార్క్ గా ఉన్న వాళ్ళు యూదులండి. ఇది ఒక 10 ఏళ్ల క్రితం డేటా సార్. అప్పటి డేటా ఇది. అంటే అందుకనే అన్నాను ప్రపంచ జనాభా సుమారుగా 600 కోట్లు ఉండేటప్పటికి. ఇప్పుడు మనం 800 దాటిపోయాం కదా వరల్డ్ పాపులేషన్. అది అప్రాక్సిమేట్ గా చెప్తున్నాం. ఇదే నెంబర్స్ కరెక్ట్ అని అనుకోకండి. అంటే ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు తక్కువ ఉన్నారు అని తెలియజేయడం కోసమే. ఆ తర్వాత రోమన్ క్యాథలిక్స్ సుమారు 190 మిలియన్లు. రోమన్ క్యాథలిక్స్ 4గో బాక్స్ లో ఉన్న డిజైన్ చూడండి. 190 మిలియన్లు 4గో బాక్స్ లో ఉన్నారు. వాళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నారు చూడండి, యూదుల మీద. ఆ తర్వాత ఉండేది ఇంకొక డిజైన్ ఉన్నది చూడండి, అది గ్రీక్ క్యాథలిక్స్. రోమన్ క్యాథలిక్స్ కాక గ్రీక్ క్యాథలిక్స్. వీళ్ళు రోమన్ క్యాథలిక్స్, ఆ పైన గ్రీక్ క్యాథలిక్స్. వాళ్ళు మొత్తం అందరు క్యాథలిక్సే. ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ప్రొటెస్టెంట్ వాళ్ళు. ఈ ప్రొటెస్టెంట్ జనాభా అప్పటికి 116 మిలియన్స్. అయితే ఇంటికి నేను చెప్పేది ఏమంటే, ఇంతమంది గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ వెల్కమ్, కూర్చోండి. గ్రీక్స్ అండి, గ్రీక్ క్యాథలిక్స్ మీరు అడిగేది. గ్రీక్ క్యాథలిక్స్ 84 మిలియన్లు. 190, 84 అవి రెండు కలిపేసుకోవాలి. ఎందుకంటే అందరూ క్యాథలిక్సే కాబట్టి. వాళ్ళు సిద్ధాంతపరంగా ఒకటే ఉంటారు, కాకపోతే వాళ్ళు ఆ దేశం పేరు పెట్టుకుంటారు. అది అదే అంటున్నాను. ఇది పాత లెసన్ కదా, ఓల్డ్ లెసన్. అప్పుడెప్పుడు ప్రిపేర్ చేసింది ఇది. కాబట్టి ఈ ప్రొటెస్టెంట్స్ ఆ పైన ఉన్నవారు. ఇందుకే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఈ పాఠంలో ఇంతమంది ఉంటే ఇప్పుడు మన క్రైస్తవులు ఏం చెప్తారంటే, ఈ ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ మాత్రమే క్రీస్తుని నమ్ముకుంటారు, వీళ్ళు మాత్రమే పరలోక రాజ్యం చేరతారు, మిగతా వాళ్ళందరూ చేరరు.
అని మనం చెప్తాం. ఈవెన్ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, యూదులు ఇంత తక్కువ మంది ఉన్నారు కదా, వీళ్ళు అసలు మరీ అన్యాయం, వాళ్ళు తప్పించి మిగతా ప్రపంచం అంతా నాశనం అయిపోద్దని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే పవిత్రులు, మిగతా అంతా పాపులు అని చెప్తారు వాళ్ళు. ఎవరు? యూదులు. వాళ్ళు సాలిడ్ దేవుని అనుచరుల కింద వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. మరి ఈ మహమ్మదీయులు, ఈ అన్యులు వీళ్ళందరూ ఏమైపోతారు? వీళ్ళందరూ నరకంకి వెళ్ళిపోతారని చెప్తే ఇది ఎలా సాధ్యం? ఒకవేళ వీళ్ళందరూ నరకంకి వెళ్ళిపోతారని మన క్రైస్తవులే చెప్తూ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు, అందరూ యేసుక్రీస్తు నమ్ముకోవాలి అని చెప్తాం మనం. ఎలా నమ్ముతారు వాళ్ళందరూ? మీ దేవుడు చంపేస్తాడంటే మన దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు నమ్ముతారు? కాబట్టి ఈరోజు ఈ మిస్టరీ ఆఫ్ ద క్రాస్ అనే పాఠంలో మనం ఇదే నేర్చుకుంటాం. వాట్ డస్ జీసస్ సేస్ ఓన్లీ క్రిస్టియన్స్ ఆర్ ద హోల్ హ్యూమన్ రేస్? యేసు ప్రభు వారు క్రైస్తవులను మాత్రమే రక్షిస్తాడా, మొత్తం మానవాళందరినీ రక్షిస్తారా అనేది ప్రశ్న. మామూలుగా ఇప్పుడు మనం చెప్తున్న స్టేట్మెంట్స్ ప్రకారం అయితే ఓన్లీ క్రైస్తవులు మాత్రమే రక్షిస్తాడు, మానవులందరినీ రక్షించేది లేదు అని చెప్తాం. బట్ వాట్ ఈస్ ద ఆన్సర్? దీనికి ఆన్సర్ ఏంటంటే, సత్యం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ మిస్టరీ ఆఫ్ క్రాస్ లో సత్యం ఏమిటంటే, ఇక్కడ ఒక మాట చెప్తారు. యోహాను 12:32 ఎవరైనా చదవగలరు? ఆ చదివే వాళ్ళకి ఆ క్లిప్ పెట్టేసేయండి. యోహాను 12:32 అండ్ ఇఫ్ ఐ లిఫ్టెడ్ అప్ ఫ్రమ్ ద ఎర్త్ విల్ డ్రా ఆల్ మెన్ అని చెప్తారు. నేను పైకెత్తబడినప్పుడు అందరినీ ఆకర్షిస్తాను అని చెప్తారు ప్రభువారు. నేను పైకెత్తబడినప్పుడు అందరినీ ఆకర్షిస్తాను అని చెప్తే ఇది దేని ఉద్దేశించి చెప్పారు ఈ మాట? మీరందరూ సీనియర్సే కాబట్టి మీకు అర్థం అవుతుంది. ఆయన సిలువకి ఎత్తుకున్నప్పుడు, సిలువ మీద వేసి పైకెత్తబడినప్పుడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అని చెప్పాను. చూసారా? యోహాను 12:32. కాబట్టి సిలువకి పైకెత్తినప్పుడు అందరిని ఆకర్షిస్తానని చెప్పాడు. ఇప్పుడు కాదు, యేసు ప్రభు వారు అందరిని ఆకర్షిస్తాడంటే ప్రపంచం అంతా ఎందుకు ఆకర్షింపబడట్లేదు? ఇప్పుడు అందరూ క్రైస్తవులుగా ఎందుకు మారట్లేదు? ఇందాక మనం స్టాటిస్టిక్స్ చూసాం కదా. ఎందుకంటే ఈ పాయింట్, ఈ వచనం దేనికి సంబంధించింది అంటే, సిలువను వేసినప్పుడు ఆ సిలువను బట్టి యేసు ప్రభువుని అందరూ గుర్తిస్తారు. యేసు ప్రభువుని నమ్ముతారని కాదు, యేసు ప్రభువుని గుర్తిస్తారు, అందరినీ ఆకర్షిస్తాడు ఆ ఇష్యూ మీద. ఇట్ ఈస్ ఓన్లీ వర్డ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ ద హోల్ వరల్డ్ ఆఫ్ మ్యాన్ కైండ్ అండ్ దిస్ డ్రా ఆల్ మెన్ అంటూ మీ. అందరినీ, ప్రపంచం అందరిని ఆకర్షిస్తాడంటే క్రైస్తవులు అయిపోవడానికి అందరిని ఆకర్షించడు. ద వే ఆఫ్ హిస్ డెత్ అందరిని ఆకర్షిస్తుంది. ఆయన చనిపోయిన విధానం అందరిని ఆకర్షిస్తుంది అని చెప్తారు. తాను ఏ విధంగా మరణము పొందవలసి ఉండెను సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. అది 12వ అధ్యాయం, యోహాను 12:33 ఆ మాట ఉంటుందండి. కాబట్టి ఈ పైకెత్తబడడం, జనాన్ని ఆకర్షించడం అనేది ఆయన మరణానికి సంబంధించిన విషయం. అయితే ఇప్పుడు యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ దిస్ ఇన్ ద ఫిల్మ్ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమా మీరు చూసే ఉంటారు. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశం ఎలాగా అందరిని ఆకర్షింపబడతాడో అది అందులో నీట్ గా చూపిస్తారు. నౌ హౌ డస్ జీసస్ డ్రా ఆల్ మెన్? యేసు ప్రభు వారు అందరినీ ఎలాగ ఆకర్షిస్తారు అనేటిది ఒక మిస్టరీగా ఉంటుంది. దీని గురించి మనం డీటెయిల్డ్ గా తెలుసుకోవాలంటే లూకా 2:10 వెళ్దాం ఒకసారి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన సువర్తమానం ప్రజలందరికీనంట. యేసు ప్రభు పుడితే ప్రజలందరికీ ఎందుకండి సంతోషం? యేసు ప్రభు పుడితే ఆ యూదులు సంతోషించాలా, లేకపోతే ఎవరైనా ఆయన నమ్ముకున్న క్రైస్తవులు సంతోషించాలి. ప్రజలందరూ ఎందుకు సంతోషిస్తారు? అసలు ప్రజలందరూ అంటే ప్రపంచ ప్రజలా, ఇస్రాయేల్ ప్రజలా, లేకపోతే మనమా? అది పాయింట్. ప్రపంచ ప్రజల, ఇప్పుడు యేసు ప్రభు అందరికీ ప్రభు అని చెప్తాం. మన చర్చిలో కూడా రాసి ఉంటుంది, జీసస్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్ అని రాసి ఉంటుంది. లార్డ్ ఆఫ్ ఆల్ అంటే అందరికీ ప్రభు. ఎలాగ అందరికీ ప్రభు అవుతాడు ఆయన? ఆయన మనకు సంబంధం లేని వ్యక్తి కదా, మనకి ఎలా ప్రభు అవుతాడు అని అన్యులు ఆలోచిస్తారు కదా. కాబట్టి దీన్ని మరింత డీటెయిల్డ్గా వెళ్ళాలంటే మత్తయి 1:21 చూద్దాం.
మత్తయి 1:21. ఆమె యొక్క కుమారుని కనును, ఆ, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అన్న రక్షకుడు అను పేరు కానీ మళ్ళీ ఇక్కడ ఒక పెట్టుకొనెను. లాజికల్ క్వశ్చన్ లాగా అయ్యింది. తన ప్రజలని రక్షించుకుంటాడని రాశారు. తన ప్రజలు అంటే ఎవరు? తన ప్రజలు ఎవరు? తన ప్రజలు అంటే వాళ్ళు యూదులు అయి ఉంటారు, లేకపోతే మనలాగా నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటారు అనే పాయింట్ ఉంటుంది. ఇప్పుడు తన ప్రజలు అనేటప్పుడు వాళ్ళని ఏం చేస్తాడంటే రక్షించుకుంటాడు. దేని నుంచి రక్షించుకుంటారు? ఆయన మరణం నుంచి రక్షించుకుంటారు. రక్షకుడు అంటే దేని నుంచి రక్షిస్తారు అంటే పాపాల నుండి అని చెప్తాం, కానీ మనం పాపాల నుండి అని చెప్పడం కన్నా పాపము వలన వచ్చే జీతము నుండి ఆయన రక్షిస్తారు మనల్ని. కాబట్టి తన ప్రజలను ఆయన రక్షించుకుంటాడని ప్రజలందరూ తన వాళ్ళే. ప్రజలందరూ తన వాళ్ళు ఎందుకు అవుతారో మనం పాఠంలో కిందకి వెళ్ళే కొద్దీ మనకు బోధపడుతుంది. కాబట్టి ప్రజలందరినీ ఆల్ మ్యాన్కైండ్ షుడ్ బి సేవ్డ్ బై ద జీసస్ క్రైస్ట్. అది అక్కడ చెప్పబడుతున్న అంశం. ఇక తర్వాత పాయింట్కి వెళ్దాం. మార్కు సువార్త 10:45 ఒక మాట ఉంటుంది. ఇక్కడ ఒక మనుష్య కుమారుడు ప్రాముఖ్యమైన మాట. పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా ఉమ్, విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకును వచ్చెను అనెను. ఇది చూడండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. దీన్ని ఇంగ్లీష్ లో ర్యాన్సమ్ అంటారు, మన క్రైస్తవ బైబుల్ భాషలో విమోచన క్రయధనం అంటారు. బయట ఎక్కడ వాడరు ఈ మాట. ర్యాన్సమ్ అనే మాట వాడతారు. ఎవరినైనా కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు, ర్యాన్సమ్ అడుగుతారు. వీడు 10 లక్షలు ఇస్తే వీడిని వదిలిపెడతాం అంటారు. అంటే వాడి విలువ 10 లక్షలు అని చెప్తారు. అయితే మానవాళి మొత్తం విలువ ఎంత చెప్తారు ఇక్కడ? మళ్ళీ చదవండి ఆ వర్స్. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. తన ప్రాణమే ర్యాన్సమ్ కి పేమెంట్. ఇక్కడ 10 లక్షలు 20 లక్షలు కాదు, తన ప్రాణమే మొత్తం మానవాళి అందరికీ ర్యాన్సమ్ పేమెంట్ అన్నమాట. విమోచన క్రయధనంగా ఆయన పే చేసింది డబ్బు రూపంలోనూ బంగారం రూపంలోనూ కాదు, కానీ ఆయన తన ప్రాణం ఇచ్చి మానవులందరినీ రక్షించాడట. ఇక్కడ కూడా నాకు ఒక డౌట్ వస్తుంది. ఒక్క మనిషి ప్రాణం ఇచ్చేస్తే కోట్ల మంది ఎలా బతికేస్తారా బాబు అనిపించేది నాకు. ఒక్క మనిషి ప్రాణం ఇస్తే కోట్ల మంది ఎట్లా బతుకుతారు? ర్యాన్సమ్ అంటే మ్యాన్ టు మ్యాన్, కంటికి కన్ను పంటికి పన్ను అనే ఓల్డ్ టెస్టిమెంట్ లో చెప్తారు. మరి ప్రాణానికి ప్రాణం కదా. అప్పుడు ఒక్క ప్రాణమేమో ఆయన ఇచ్చాడు, అనేక మంది ప్రాణాలు కోట్లకు, ఇప్పటికే 800 కోట్లు అని చెప్పుకుంటున్నాం మనం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా జనాభా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎంతమంది చనిపోతారు? ఎంతమందికి ప్రాణం ఇచ్చేస్తాడు ఈ ఒక్క మనిషి అనేది ఒక సస్పెన్స్. వెళ్దాం, అక్కడికి కూడా క్లియర్ అయిపోతుంది. ఆ పాయింట్ కూడా గమనించండి. దిస్ ఈస్ మీన్ ఫర్ మెనీ బట్ నాట్ రియలీ ఆల్. ఇక్కడ ఒక మాట ఉంటుంది, అనేక మంది అనేటప్పటికి ఆయన నమ్ముకున్న వాళ్ళకే లేండి అని అనేవాళ్ళు కూడా ఉంటారు. అనేక మంది అంటే ఎవరెవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి మాత్రమే అవుతుంది, అందరికీ కాదనే మాట కూడా ఉంటుంది. కానీ ఇది నిజంగా అనేక మంది కంటే అర్థము అందరికీ, మొత్తం మానవాళ్ళందరికీ. ద కండిషన్ ఆఫ్ జీసస్ టు బికమ్ వన్ సేవియర్ ఈస్ టు పర్సనలీ యాక్సెప్ట్ హిమ్ అండ్ బికమ్ ఎ క్రిస్టియన్స్. ఇది జనరల్ గా జనాలు మన వాళ్ళు చెప్తా ఉంటారు, మన క్రైస్తవులు. క్రీస్తుని ఎవరు నమ్ముకుంటే వాళ్ళు మాత్రమే రక్షింపబడతారండి అని మనం చెప్తా ఉంటాం కదా, ఆ పాయింట్ అన్నమాట. కానీ వాళ్ళు మాత్రమే రక్షిస్తే గొప్ప ఏముంది? ఎంత తక్కువ మంది ఉన్నారో చూశారు కదా, అన్యులే ఎక్కువ మంది ఉన్నారు. ఇందాక మనం మొదట్లో చూపించిన టేబుల్ ప్రకారం క్రైస్తవుల కన్నా అన్యులు ఎక్కువ మంది ఉన్నారు, క్రీస్తుని నమ్మలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమైపోతారు? ఈ క్రైస్తవులు, ఈ ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు మాత్రమే రక్షింపబడితే ఇది ఆలోచించాల్సిన విషయం. అయితే రోమా 5:19 ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడతారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఇది పాయింట్. ఒక్క మనిషి చచ్చిపోతే కోట్ల మంది ఎలా బ్రతుకుతారా బాబు అనే దగ్గర ఆన్సర్ ఏమి అంటే, ఈ కోట్ల మంది జనాలందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే మూల పురుషుడు ఒక్కడే ఉన్నాడు. ఆ మూల పురుషుని వలన మనం అందరూ వచ్చాం. ప్రపంచంలో జనాభా పెరుగుతూ ఉన్నదంటే మూల పురుషుని ద్వారానే పెరిగింది. ఆ మూల పురుషుడు ఎవరు అంటే ఆదాము. ఈ ఆదాము ఒక్కడికి మనం ప్రత్యామ్నాయంగా చెల్లిస్తే మిగతా వాళ్ళందరూ, ఆదాము నుంచి వచ్చిన వాళ్ళందరూ సర్వైవ్ అయిపోతారు. ఇంటి యజమాని అప్పు తీర్చేస్తే ఇంట్లో ఉన్న పరివారం మీద మరి అప్పుల భారం ఏమి ఉండదు.
అదే జరుగుతుంది ఇప్పుడు. ఆదాము నుంచి జనమంతా, ప్రపంచ జనాభా అంతా ఆదాము నుంచి వచ్చారు కాబట్టి ఆదాము చేసిన తప్పుకి మనం పరిహారం చెల్లించగలిగితే మొత్తం ప్రపంచ జనాభా అంతా విడుదల పొందుతారు. కాబట్టి వన్ మ్యాన్ టు వన్ మ్యాన్, మొదటి ఆదాం నుంచి ఆ చివరి ఆదాం. మొదటి ఆదాము యేసు ప్రభు అయితే చివరి ఆదాం. మొదటి ఆదాం అయితే మొదటి ఆదాం అతను, రెండవసారి వచ్చిన యేసు ప్రభు చివరి ఆదాం అవుతాడు. ఆ విధంగా ఆయనకి ర్యాన్సమ్ చెల్లించడం జరిగింది అనమాట. ఇక తర్వాత వచనంలో చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియును ఒక్కడే. చాలా ముఖ్యమైన పాయింట్లు అండి ఇవి. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి కూడా ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఓకే. ఆయన క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసును నరుడు, అండర్లైన్ చేసుకోండి, నరుడు. క్రీస్తు యేసును నరుడు, నాట్ యాంజిల్, నాట్ గాడ్. క్రీస్తు యేసును నరుడు. ఎందుకు నరుడు అయి ఉండాలి? ఆయన దేవుడు కదా మనం అంటాము అంటే, నరుడే నరుడికి ప్రత్యామ్నాయం. ఆదాము నరుడే కదా. ఆదాము నరుడైనప్పుడు నరుడికి బదులుగా దేవుడు చచ్చిపోతే ఎలాగవుతుంది? నరుడికి బదులుగా దేవదూత చచ్చిపోతే ఎట్లా అవుతుంది? నరుడికి బదులుగా ఎద్దో, ఆవో, గేదో, లేకపోతే గొర్రె చచ్చిపోతే కుదరదు కదా. సో నరునికి బదులుగా నరుడే ప్రత్యామ్నాయం. సో మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు ద మ్యాన్. ఏ మనిషి అయితే తప్పు చేశాడో, ఏ మనిషి అయితే శాపగ్రస్తుడయ్యాడో ఆ మనిషిని విడిపించడానికి మరొక మనిషే చావవలసి ఉంటుంది. మనిషే అది చెల్లించాలన్నమాట. అప్పుడు అది ర్యాన్సమ్ ప్రైస్ కరెక్ట్ గా ఉంటుందని లెక్క. నా విలువ, ఇప్పుడు కిడ్నాప్ చేయబడిన వ్యక్తి విలువ 10 లక్షలు అంటే 10 లక్షలు ఇవ్వాల్సిందే. ఆడికో 100 రూపాయలు తక్కువ ఇచ్చినా ఆ మనిషిని రిలీజ్ చేయడు. ఆ ప్రకారం ఆదాముని రిలీజ్ చేశాడంటే ఆదాము నరుడు కాబట్టి మరొక నరుడే ఆయన గురించి చనిపోవాలి తప్పించి, దాని వలన క్రీస్తు యేసును నరుడు అని రాయబడింది అక్కడ. మనం గుర్తించాలి ఆ పాయింట్. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అందరి కొరకు విమోచన క్రయధనము. ఇప్పుడు మళ్ళీ ఒక మనిషి ఎట్లా అవుతాడంటే, ఆదిమ మానవుడు ఆదాం, ఆ ఆదాం అనే ఒక్క నరుడికి ప్రత్యామ్నాయంగా ఇంకొక నరుడు చనిపోతే మొత్తం మానవాళంతా విడుదల చేయబడుతుంది. దీనిని గుర్చిన సాక్ష్యము యుక్త కాలంలో ఇయ్యబడును. ఇప్పుడు ఈ సాక్ష్యం యుక్త కాలము, ఇప్పుడు మనకి యుక్త కాలం అయింది కాబట్టి ఈ మర్మం మనకి ఇప్పుడు, దట్ ఈస్ మిస్టరీ ఆఫ్ ద క్రాస్. శిలువ మరణం యొక్క మిస్టరీ అంటే అదే. అది ఇప్పుడు యుక్త కాలం, ఒక్కొక్క జన సమూహానికి ఒక్కొక్క కాలం యుక్త కాలం అవుతుంది. మనకి ఇప్పుడు యుక్త కాలం అయింది కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. ఇకపోతే తర్వాత ఇంకొక వచనం చూద్దాం. యోహాను 1 యోహాను 4:14 వచనం. 4:14 1 యోహాను. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఈ లోక రక్షకుడు లోకాన్ని రక్షిస్తాడు. దేని నుంచి రక్షిస్తారు లోకాన్ని అంటే, మరణాన్ని నుంచి లోకాన్ని రక్షిస్తారు. మరణం నుండి లోకాన్ని రక్షించడానికి ఎవరు పంపించారంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. కాబట్టి వచ్చిన ఆయన కుమారుడు, తండ్రి అయిన దేవుడు పంపిస్తే వచ్చాడు. ఆయన లోకంలో ఉన్న మానవాళి మొత్తాన్ని తన మరణం నుండి రక్షిస్తారు. వాళ్ళ మరణం నుండి రక్షించడానికి ఈయన మరణించాడు. ఈయన మరణించడం ద్వారా మానవాళి మొత్తం మరణం నుండి రక్షింపబడుతుంది. అపోస్తల కార్యం 17:26. అపోస్తల కార్యం 17:26. అక్కడ మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. వచనం చాలా పెద్దదిగా ఉంది, కానీ మీరు కాన్సన్ట్రేట్ చేయవలసిన అంశం ఏమంటే 17వ అధ్యాయంలో 26వ వచనంలో ఒకని నుండి అందరూ వచ్చారు అని రాయబడింది. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను, ప్రతి జాతి మనుషులు, ప్రతి భాష మాట్లాడుకున్న వాళ్ళు, ప్రపంచం మొత్తం మీద ఉన్న ప్రతి జాతిలోను, ప్రతి మానవుల్లోనూ, ప్రతి దేశంలోనూ ఉన్నటువంటి ప్రతి మానవుడు ఒకడి నుంచే వచ్చారని ఆ వాక్యం మనల్ని ప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఆ ఒక్కనికి ప్రత్యామ్నాయంగానే యేసుక్రీస్తు అనే ఒక్క వ్యక్తి, ఒక్క నరుడు
ఆ ఆ ఒక్క వ్యక్తి ఆదాం అనే ఒక్క వ్యక్తికి ప్రత్యామ్నాయం అయ్యాడు. అది మనం ఈ వచనంలో తెలుసుకోవాల్సిన అంశం. తర్వాత ఆదామే మనందరికీ యాన్సిస్టర్ అని, ఆది పురుషుడని, మూల పురుషుడని, అందరికీ తండ్రి అని మనం తెలుసుకుంటాం. అయితే ఈ ఈ ఆదాం నుంచే మొత్తం ప్రపంచంలో జనాలందరూ పుట్టించబడ్డారు. ఈ విషయం ఎలాగ మనకు తెలుస్తుంది అంటే ఆదికాండం 1:26 చూద్దాం ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు తన స్వరూపమందు నరులను చేయుదుము అని చెప్పి ఆదాముని తయారు చేశాడు. ఇప్పుడు దేవుడు తయారు చేసిన ఆదాము దేవుని స్వరూపంలో ఉన్నాడు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తును కూడా ఏ స్వరూపంలో పంపించి ఉంటాడు? తన స్వరూపంలోనే పంపించి ఉంటాడు. కాబట్టి మనం దేవుడు అంటాం అంతే. కానీ దేవుడు తన స్వరూపమందు ఆదామును ఎలాగ చేశాడో ఆదాముకు ప్రత్యామ్నాయంగా రెండో ఆదామును కూడా అట్లనే చేసి పంపించాడు, తల్లి లేకుండా. అదే అంటే స్త్రీ సంతానము అని చెప్పబడింది కదా, 3:15. స్త్రీ సంతానము అని చెప్పబడిన యేసు ప్రభు వారు కూడా ఆదాము ఎలాగైతే ఏమీ లేకుండా జన్మించాడో, తండ్రి లేకుండా, అలాగనే తల్లికే జన్మిస్తాడు ఈయన. కాబట్టి నరునిగా జన్మించిన యేసు ప్రభు వారిని మనం అలా గుర్తించాలి, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ లైక్నెస్. ఇక 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఆ తిన్న దినానే చనిపోతావు అని చెప్పినప్పుడు ఏం జరిగింది? ఆజ్ఞాతిక్రమం జరిగింది. దేవుడు ఏం చెప్పాడో అది వినాలి కదా మనవాడు. ఆ విధంగా వినకపోవడం వలన ఆయన మరణం అనే శాపాన్ని పొందుకున్నాడు. ఈ విషయం ఎక్కడ ఉంటుందంటే 1 యోహాను 3:4 ఉంటుంది. 1 యోహాను 3:4 పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపం. అయితే ఇప్పుడు ఏమైంది? ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆయన తెచ్చుకున్న శాపము అందరికీ కంటిన్యూ అయిపోయింది. ఆదాం తర్వాత పుట్టిన మనందరికీ కంటిన్యూ అయిపోయింది. చిన్న పిల్లాడు కూడా ఇప్పుడు చచ్చిపోతాడు. వాడు ఏ పాపం చేయడు, పాపం లోకమే తెలియదు, ప్రపంచమే తెలియదు, వాడు చనిపోతాడు. ఎందుకు చనిపోతున్నాడు అంటే ఆదాం చేసిన పాపాన్ని బట్టి, ఆదాం చేసిన ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి ఈయన చనిపోతాడు. అయితే పాపం వల్ల చచ్చిపోవడం, పాపం వల్ల చచ్చిపోవడం అంటారు. పాపం నుండి రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు అని చెప్తాం. పాపం నుండి రక్షించడం కాదు, యేసు ప్రభు మనల్ని పాపం నుండి కాదు రక్షించింది, పాపం వలన వచ్చే జీతం నుండి రక్షించాడు. ఎలా అనగా 6వ అధ్యాయం రోమా 6:23 చూడండి. ఎలా అనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరం మనం ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవము కదా. పాపం వలన వచ్చే జీతం మరణం, పాపం వలన రక్షించడం కాదు యేసు ప్రభు, పాపం వలన వచ్చే జీతం నుండి రక్షిస్తాడు. ఆ జీతమే మరణం. ఆ మరణం నుండి రక్షించాడు. రక్షించి ఏమంట? 2వ లైన్, పాపం వలన అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిత్య జీవము, ఆయన యందు నిత్య జీవం. మళ్ళీ మనం బతుకుతాం, ఈయన వలన బతుకుతాం. ఆయన వల్ల చనిపోయాం, ఈయన వల్ల బతుకుతాం. మొదటి ఆదాం వలన చనిపోతున్నాము, రెండో ఆదాం వలన, చివరి ఆదాం వలన మళ్ళీ మనం బతుకుతాం. ఇది మనం విశ్వసించవలసిన పాయింట్. ఇది ఫెయిత్ అంతే. యేసు ప్రభు వలన మళ్ళీ మనం జీవిస్తామని మనం నమ్మాలి అంతే, ఇంకేం లేదు. యేసుని నమ్ముకోవడం అంటే, యేసుని నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వలన మళ్ళీ మనం బ్రతుకుతాము అని నమ్మాలి. ఈ స్టోరీ అంతా తెలిస్తే కదా ఎవడైనా నమ్ముతాడు యేసు ప్రభుని. లేదు, నువ్వు నమ్ముకో నీకు కాలు నొప్పి తగ్గుతుంది, నువ్వు నమ్ముకో నీకు చేయి నొప్పి తగ్గుతుంది, నీకు క్యాన్సర్ తగ్గుతుంది, నీకు రోగం తగ్గుతుంది. తగ్గితే తగ్గొచ్చు, కానీ వాటి వల్ల మీరు నమ్మడం కాదు, వాటి వల్ల నమ్మకూడదు. యేసుని ఎందుకు నమ్మాలి అంటే మనం చనిపోయినా కానీ తిరిగి మనకి జీవం ఇస్తాడు. ఆయన జీవ ప్రదాత, ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ అని ఆయన మనం నమ్మాల్సి వస్తుంది. ఇక తర్వాత వచనం చూద్దాం. ఇవన్నీ చూసాం కదా. ఇక ఆదికాండం 3:1 చూద్దాం ఒకసారి. దేవుని యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తి గలదై
ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను అని అడిగింది కదా. ఇది ఇప్పుడు దేవుడు ఏం చెప్పుకుంటాడు వాళ్ళకి? నీవు తిన్నా దినముననే చచ్చిపోతావు అని చెప్పారు. ఈ సైతానుడు ఏమొచ్చి అడుగుతున్నాడు, ఇది నిజమేనా అని అడుగుతాడు. అడిగితే మరి ఆ మేడం ఏం చెప్పారో మన అందరికీ తెలుసు. చెప్పారు. తర్వాత జరిగిన కార్యాలు 2-3 ఆదికాండం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో. 2 పాయింట్లు ఉన్నాయి చూడండి అక్కడ. ముట్టకూడదు, తినకూడదు అని చెప్పాడంట దేవుడు. ఇప్పుడు ఇక్కడే ఆవిడ పాపం టెంప్ట్ అయింది. ఎందుకంటే సైతానుడు వాడు సర్పరూపంలో వాడు ముట్టుకుంటున్నాడు దాన్ని. వాడు పాము కదా, చెట్టు మీద ఎక్కాడు, వాడు టచ్ చేస్తున్నాడు, అయినా చావలేదు. అప్పుడు చావలేదు కాబట్టి తిన్నా కూడా చావరేమో అని మన వాళ్ళు మిస్గైడ్ అయ్యారు అక్కడ. అయితే అయ్యింది విషయం. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి, మన అంశం వేరు. 16-17 సిన్స్ దెన్ దిస్ వాజ్ బికమ్ ఎ వీక్నెస్ ఆఫ్ ద ఫిమేల్ సెక్స్. ఇది చూడండి, ఆ స్త్రీల బలహీనత గురించి మాట్లాడతారు. ఇది చెప్పా, ఒకసారి చదివాను బాబు. 16-17 2వ అధ్యాయం 16-17. మరియు దేవుడిని యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటి తినుదినమున నిశ్చయంగా చచ్చుతావని చెప్పారు కదా. అయినా కానీ తన బలహీనత కొద్ది మళ్ళీ తిన్నది, అంటే ముట్టుకుంది. చూడండి ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో 4-6 వచనాలు చదువు ఒకసారి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారని దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అయింది, చెప్పేసింది, నమ్మేశారు. ఆవిడ నమ్మింది ఆ విధంగా. ఆ నమ్మడం వలన ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. ఈ అబద్ధం చెప్పడానికి వల్ల మొట్టమొదటి అబద్ధం అదే మానవ జాతికి. ఈ మొట్టమొదటి అబద్ధం చెప్పడం వలన ఆ ప్రశ్న అబద్ధం. ఆ అబద్ధం చెప్పడం వలన ఈవిడికి సస్పెన్స్ వచ్చింది. అందుకనే ఇప్పటికీ మనం మామూలుగా, ఇది బైబిల్లో ఏమడదు కానీ, క్వశ్చన్ మార్క్ చూసారా? క్వశ్చన్ మార్క్ సింబల్ చూసారా? అలా ఉంటుంది. అది పాము. అబద్ధం, ప్రశ్న ఇవన్నీ కూడా పాము నుంచి వచ్చాయి మనకి అని అంటారు, కానీ వాస్తవంగా అది వేరేలేండి. ఇది నాన్ బైబిలికల్ ఇష్యూ కాబట్టి మీరు ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయకండి. 1 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనంకి వెళ్దాం. 1 తిమోతి, ఆదాము మోసగింపబడలేదు, ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము మోసపరచబడలేదు, కానీ మరి ఆదాము కూడా తిన్నాడు కదా. ఆదాము మోసపరచబడకపోవడం ఏమిటి అనేది ప్రశ్న. మళ్ళీ మన ప్రశ్న ఇది. ఆదాము కూడా తినేశాడు కదా. కాబట్టి ఆదాము తినేటప్పుడు ఆదాముకి తెలుసు తినకూడదని. అవ్వ అయితే ఏదో పాపం బలహీన ఘటం కాబట్టి వాడు ఏదో మోసం చేశాడు కాబట్టి తినేసింది. నువ్వు తింటే తిన్నావు, నేను తిన్ను అని చెప్పాలి కదా. మరి ఆదాము అలా చెప్పలేదు. అలా చెప్పకపోవడానికి కారణం ఏమిటంటే, ఇస్తే తినేశాడు అంటే అప్పుడు ఏంటి, ఎవడైనా విషమిస్తే తింటే చచ్చిపోతావు అని తెలుసు కదా. అప్పుడు ఆదాము ఏం చేసినట్టు? సుసైడ్ చేసుకున్నట్టు కదా, ఆత్మహత్య చేసుకున్నాడు. సుసైడ్ కావాలని తినేశాడు. ఎందుకు కావాలని తిన్నాడంటే, ఇవి లేకుండా తను జీవించలేనేమో, ఒంటరి జీవితం మొట్టమొదటి అనుభవించాడు. అందువల్ల దేవుడు ఏం చెప్పాడంటే, ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహకరిస్తారని ఇచ్చాడు. తర్వాత లైఫ్ ఎంజాయ్ చేశాడు ఆదాము. ఇప్పుడు సడన్ గా ఈవిడ చచ్చిపోతుందని తెలిసినప్పుడు నేను కూడా చచ్చిపోతాను అనుకున్నాడు, అందుకే తినేశాడు. దీనివల్ల ఏమైందంటే మళ్ళీ ఆజ్ఞాతిక్రమం చేశాడు ఆదాము. అతను ఒరిజినల్ గా నీవు ఇచ్చిన అమ్మాయి చచ్చిపోయింది తినేసి నాకు ఇంకొక 10 మంది అమ్మాయిలు కావాలంటే దేవుడు ఇచ్చేవాడేమో, అది కూడా కాదు. ఆయన ఏం చేశాడంటే, దేవుని ఆజ్ఞ కన్నా ఎక్కువగా తన భార్య చెప్పిన మాటలు విని మనోడు అవి కూడా తినేశాడు. సో ఈ విధంగా ఆదాము మోసగింపబడలేదు, కానీ పాపం అయితే చేశాడు ఆదాము కూడా. ఆదాము మోసగింపబడలేదు. ఎందుకు ఈ పాయింట్ పర్టికులర్ గా తిమోతికి పౌలు గారు చెప్పారో తర్వాత క్లాసుల్లో మనం తెలుసుకుందాం.
దీంట్లో పెద్ద మర్మం ఉంది ఈ అవ్వ మోసగింపబడ్డంలో. తర్వాతకి వెళ్దామండి. రోమ 15:12లో రోమ 5:12లో ఒక మాట ఉంటుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను. మనుషుడు ఇప్పుడు ఆదాం పాపం చేశాడా లేదా? ఆదాం కూడా పాపం చేశాడు. ఆదాం యాక్చువల్లీ సైతాన్ని మోసం చేయలేదు, ఆదాంని మోసం చేసింది అవ్వను మోసం చేసింది, ఆదాంని అక్కడ మోసం చేసింది. కానీ ఆదాం కూడా తప్పు చేశాడు. ఆదాం ఏం తప్పు చేశాడంటే దేవుడు తినొద్దు అని చెప్పింది తినకూడదు, భార్య చెప్పినా తినకూడదు. ఆయన భార్య చెప్పింది చచ్చిపోతాడని తెలుసు, ఈయన కూడా చనిపోతాడని తెలుసు, అయినప్పటికీ ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ ఈజ్ ఎ సిన్. అందుకని ఎప్పటికి కూడా ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అని చెప్తుంది. తర్వాత అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ వచ్చేసింది. అది జన్మ పాపం. మనకి ఇప్పుడు ఆదాముని బట్టి మనందరికీ ఆ పాపం అంటుకుంది. ఏ పాపం? మనం ఏం తప్పు చేయకపోయినా చచ్చిపోతూ ఉంటాం, ఎంత నీతిగా బతుకుదామన్నా చచ్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మనకి జన్మతోనే పాపం వచ్చేసింది లోపలికి. అవి తప్పకుండా. కాబట్టి వీళ్ళని దేవుడు ఇక్కడి నుంచి బయటికి తరిమేస్తారు, అవన్నీ అయిపోతాయి, నో ప్రాబ్లం. అదన్నీ మనకు తెలిసిన అంశాలే. 4:1 చూద్దాం. ఆదికాండం 4:1. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను. అప్పుడు బట్ ఆడమ్స్ చిల్డ్రన్ ఆర్ నాట్ బార్న్ పర్ఫెక్ట్ అని అంటున్నారు. ఆదాముకి పుట్టిన బిడ్డలు పెర్ఫెక్ట్ గా పుట్టలేదు అంటే అర్థమేమి? ఆదాము పుట్టినప్పుడు వానికి వయసు పెరిగిపోవడం, వృద్ధాప్యం రావడం అలాంటివి ఏమి ఉండవు. 30 సంవత్సరాల వయసులో పుట్టాడు, ఇంకా 10 లక్షల సంవత్సరాలు అయిపోయినా వాడు 30 సంవత్సరాల కింద ఉంటాడు. కానీ ఇప్పుడు కయ్యూన్ పుట్టాడు కదా, కయ్యూన్ అలా ఉండదు, వాడు అలాగా వృద్ధుడైపోయి చచ్చిపోతాడు. సో ఈజ్ నాట్ పెర్ఫెక్ట్ అని చెప్తాడు. పెర్ఫెక్ట్ గా పుట్టలేదు. బాడీలో సెల్స్ అన్ని కాలక్రమేణా డిటరియేట్ అయిపోయి అలాగలా వృద్ధుడైపోయి చచ్చిపోతాడు. ఎందుకంటే వీళ్ళకి శాపం వచ్చింది. ఆ శాపం పొందుకున్న తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరికి ఆదాము శాపమే ఈయనకి కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ విషయాన్నే దావీదు గారు కూడా చెప్పారు తమ కీర్తనలో. 51వ కీర్తన, దావీదు కీర్తన, నేను పాపములో పుట్టిన 5వ వచనం. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. అది మనకి మిస్అండర్స్టాండ్ చేసి చెప్తారు. పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని దావీదు చెప్పిన కీర్తన చెప్పి మనకేం చెప్తారు? భార్య భర్తల సెక్స్ కూడా తప్పు, అది ఎంత పాపం అని చెప్తారు. అది పాపం కాదు. ఈయన చెప్తున్న పాపం వేరు. ఏంటంటే మా నాన్న నుంచి నాకు వచ్చింది పాపం. మా నాన్న ఆదాము, వాళ్ళ నాన్న, మన నాన్నలందరికీ చివరికి వెళ్ళిపోతే ఆదామే వస్తాడు. ఇందాక మనం అపోస్తుల కార్యంలో చూసాం కదా 17వ అధ్యాయంలో. కాబట్టి అతడు పొందుకున్న శాపమే, ఆ శాపం ఉంటుండగానే మా అమ్మ నన్ను గర్భంలో ధరించింది. కాబట్టి నేను పుట్టగానే నేను ఏ పాపం చేయకపోతే నేను చచ్చిపోతాను బాబు అని చెప్తున్నాడు దావీదు. దీన్ని మరి జన్మ పాపం అని మన భాషలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇదే జన్మ పాపం. కర్మ పాపం అంటే చేసిన తప్పు వలన వచ్చిన పాపం. చేసిన తప్పు ఎవరు చేశారు? ఆదాం చేశాడు, ఆయనది కర్మ, అది కర్మ పాపం. ఇప్పుడు మనకు అందరికి కంటిన్యూ అవుతున్నది జన్మ పాపం అన్నమాట. సో 51వ కీర్తనలో ఆయన అది చెప్పారు. నెక్స్ట్ వర్స్ చూద్దామండి. లూకా 9:60. లూకా 9:60. ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించు. ఈ వచనం కూడా మనకి సరిగ్గా చెప్పరు మన చర్చెస్ లో. ఎందుకంటే మృతులు తమ మృతులను కప్పెట్టుకోవాలని ఆ సీన్ అంతా మీ అందరికి తెలుసు, మీరందరూ సీనియర్స్ కాబట్టి. యేసుప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు, ఏదో చెప్తే నువ్వు వచ్చి నాతో పాటు మా నాన్న చచ్చిపోయాడు అంటాడు. మా నాన్న చచ్చిపోతే మృతులు కప్పెట్టుకుంటాడు, నువ్వు రా అంటాడు. మృతులు అలా కప్పెడితే ఇంకో చచ్చిపోయినాడు కప్పెట్టగలరా? అంటే బతుకున్నాడు ఏ రోజైనా చనిపోతాడని మృతులు అన్నారు. డెఫినెట్లీ. ఇప్పుడు మనం అందరం మృతులే లెక్క. ఇవాళ కాకపోతే కొద్ది రోజుల తర్వాతనే మనం చచ్చిపోతాం. కాబట్టి వీఆర్ కాల్డ్ యాస్ ఎ డెడ్ పీపుల్. మనుషులు మృతులను కప్పెట్టుకుంటారంటే బ్రతుకున్న మనం కూడా మృతులతోనే సమానం అని ప్రభువారు అంటున్నాడు. ఎందుకంటే మనకి మన తల మీద మరణం అనేటువంటి శాపం ఉంది. ఈ మరణం అనే శాపం నుండి మనల్ని రక్షించాలంటే ప్రభువు మరణించి
చెల్లించిన విమోచన క్రయధనం ద్వారా మాత్రమే మనం ఈ మరణం అనే శాపాన్ని తీసి పక్కన పెట్టగలం. మన తల మీద ఉంది అది. అది దావీదు చెప్తున్నాడు, అదే యేసు ప్రభు వారు కూడా చెప్పారు. యేసు ప్రభు మరీ కఠినంగా నువ్వు మనిషివి కాదు, నువ్వు మృతుడు అని చెప్తున్నారు. అంటే ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోక తప్పదురా బాబు అని. కాబట్టి ఇప్పుడు ఈ వచనానికి కూడా మనకున్న కన్ఫ్యూషన్ తీరుతుంది. 9:60లో అన్నాడు. కాబట్టి ఇదే వివరణ ఇక్కడ ఉంటుంది. ఇంకొక వచనం చూద్దాం. నిర్గమకాండం 21వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదివితే ఇందాక మీరు మాట్లాడుకున్న ఒక అంశం కూడా ఇక్కడ క్లియర్ అవుతుంది. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము. ఒక్క నిమిషం. లైఫ్ పర్ లైఫ్ కరెక్ట్ చదవండి. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. అది దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్. ఆ కమాండ్మెంట్ ప్రకారం మనిషి ప్రాణానికి మనిషి ప్రాణమే ఇవ్వాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మనిషి ప్రాణంకి ప్రత్యామ్నాయం మనిషి చావాలి తప్ప దేవదూతలు, దేవుళ్ళు, ఆవులు, ఎద్దులు చచ్చిపోతే అవదు, మనిషే చచ్చిపోవాలి. అది లైఫ్ టు లైఫ్. చూడండి బ్లాంక్ లో పెట్టాడు, ఏ లైఫ్ ఫర్ ఏ లైఫ్ అని. కాబట్టి ఆ విధంగా మనిషి ప్రాణానికి మనిషియే వెల చెల్లించాడు. దట్ ఈస్ మిస్టరీ ఆఫ్ ద క్రాస్. అది మర్మం అంటే అదే, శిలువ మర్మం అంటే అదేనండి. ఇక 49 కీర్తన 49:7 చూద్దాం. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు కదా. డబ్బులు ఇచ్చి ఇప్పుడు నా సహోదరుడు చచ్చిపోతాడంటే నా దగ్గర కేజీ బంగారం ఉందండి డాక్టర్ గారు మీరు బతికించండి అని ఆడికి కేజీ కాదు 10 కేజీలు బంగారం ఇచ్చిన వాడు నన్ను బతికించలేడు. మా తమ్ముడిని ఎందుకు బతికించలేడు? ఎవడు ఏమి చేయలేడు. ఓన్లీ జీసస్ క్రైస్ట్ విల్ మేక్ యూ అలైవ్ అగైన్. ఆయన మాత్రమే మమ్మల్ని బతికించగలడు. ఆయన బ్రతికించడానికి కోసం అంత గ్యారంటీ ఎలా చెప్తున్నామంటే హీ వాజ్ పెయిడ్. ఆయన పేమెంట్ ఇచ్చేసాడు. మనం మనం మన మన టైం అయిపోతే మనం తిరిగి రిజరెక్ట్ అవ్వడమే. అందరు రిజరెక్ట్ అవుతారు. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ విల్ బి రిజరెక్టెడ్. నమ్మారా నమ్మలేదా అనేది పక్కన వాళ్ళు, నమ్మారా నమ్మలేదా అనేది ఇమ్మెటీరియల్. మనుషులు అందరూ కూడా రిజరెక్ట్ అవుతారు బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన శిలువ వలన అది జరుగుతుంది. ఇక ఇట్ రిక్వైర్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ టు రిడీమ్ యాడమ్ అండ్ ద హోల్ హ్యూమన్ రేస్. మొత్తం మానవాళ్ళని జీవింపజేయాలి అంటే చనిపోవాల్సిన వ్యక్తి పర్ఫెక్ట్ మ్యాన్ అయి ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధత అనేటువంటిది ఆదాము నుంచి వచ్చిన తండ్రులందరూ వాళ్ళకి పుడితే పరిశుద్ధుడు ఎవరు? ఆదాము నుండి వచ్చిన మనుషులు అందరూ కూడా నేను నా తల్లి గర్భంలో ఉంటుండగానే పాపిని అయ్యానని దావీదు చెప్పాడు. కాబట్టి ఆ తండ్రి, అలాంటి తండ్రికి ఎవరు పుట్టినా కానీ వాళ్ళు కూడా మరణమే పొందుతారు. ఇప్పుడు యోసేపుకి కానీ యేసుక్రీస్తు పుట్టాడు అనుకోండి, మరియమ్మ యోసేపు కదా భార్య భర్తలు. యోసేపుకి కానీ యేసుక్రీస్తు పుడితే యేసుక్రీస్తుకి కూడా మళ్ళీ ఆ పాపం ఇందాక దావీదు చెప్పిన పాపంలోనే పుట్టినట్లు లెక్క. కాబట్టి యోసేపు ద్వారా గర్భం రాలేదు ఆవిడికి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం వచ్చింది. పరిశుద్ధాత్మ అనేది ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్. ఆ పవర్ ద్వారా ఆవిడికి గర్భం వచ్చింది. కాబట్టి ద మ్యాన్ బార్న్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. పర్ఫెక్ట్ మ్యానే పుట్టాడు అక్కడ. ఆ పర్ఫెక్ట్ మ్యాన్ తన ప్రాణాన్ని అర్పిస్తేనే మొట్టమొదట భూమి మీద ఉన్న పర్ఫెక్ట్ మ్యాన్ విడిపింపబడతాడు. ఇది మిస్టరీలో ఒక భాగం. చూద్దాం, హోసియాలో ఉంది ఈ విషయం. 13-14 హోసియా. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? పాతాళము నుండి నేను రక్షిస్తాను, మృత్యువు నుండి రక్షిస్తాను. ఫస్ట్ లైన్ ఏందండి? అయినను పాతాళ వశములో నుండి నేను. పాతాళ వశము, పాతాళం అంటూ భూమిలో మట్టిలో కప్పెట్టేస్తారు కదా మనందరిని చచ్చిపోయాక. ఆ మట్టిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నారు. ఈ మాట హోసియా చెప్పాడండి. యేసు ప్రభు కాలంలో మాట కాదు అది. యేసు ప్రభు పుట్టక మునిపే దేవుడు మనకి ప్రామిస్ చేస్తాడు హోసియా ద్వారా, నేను మిమ్మల్ని బతికిస్తాను, మీరు మట్టిలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, మళ్ళీ నేను మిమ్మల్ని పైకి తీసుకురాడని నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. వీ హ్యావ్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం ఆ కాలం సంపూర్ణమైనప్పుడు నేను మిమ్మల్ని బ్రతికిస్తానని చెప్తున్నాడు. యోహాను 3:16. యోహాను 3:16. ఎందుకు ఆ దేవుడు మనల్ని అలాగా
బతికిస్తానని ప్రామిస్ చేశాడో ఇక్కడ రాసి ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అదే అండి విషయం. ఆ దేవుడు హోషియాలో చెప్పాడు కదా, యేసు ప్రభు పుట్టక మునిపే నేను మిమ్మల్ని రక్షిస్తాను పాతాళం నుండి అని చేసిన ప్రామిస్ చేశాడు. ఎందుకు చేశాడు అంటే హీ లవ్స్ అస్ వెరీ మచ్. ఆదామును సృజించినప్పుడు దేవుడు ఆదాముని చాలా ప్రేమించాడు. కానీ ఆదాము తప్పు చేయడం వలన మా దేవుని మాట వినకపోవడం వలన ఈ మరణాన్ని తలకెత్తుకున్నాడు. అయినప్పటికీ దేవుని ప్రేమ ఆదాం మీద చల్లారలేదు. ఆ ఆదాంని ఎలాగైనా బతికించాలని చెప్పి మళ్ళీ ఇంకొక ఆయన్ని పంపించి ఆయన ద్వారా మొదటి ఆదాంని రక్షించాడు, మరణం నుంచి బయటేశాడు. ఆ మొదటి ఆదాముని మరణం నుంచి బయటేస్తే చాలు, మనందరం మరణం నుంచి బయట వచ్చేసినట్టు లెక్క. అది యోహాను 3:16లో ఉంటుంది. యోహాను 3:16 మనం ఫ్రీక్వెంట్ గా చర్చెస్ లో మన పాస్టర్స్ ఫాదర్స్ చెప్తా ఉంటారు. కానీ దీని వెనక డీటెయిల్డ్ గా ఎంత స్టోరీ ఉందన్న విషయం మనకి ఇప్పటి వరకు తెలియదు. ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు? దేవుడు దయామయుడు, దేవుడు ప్రేమామయుడు, అందుకే దేవుడు అవన్నీ కాదు. దేవుడు ఆదామును బాగా ప్రేమించాడు, తను చెప్పిన మాట వింటాడు అనుకున్నాడు. స్వయం చిత్తం ఇచ్చాడు ఆదాంకి. ఆ స్వయం చిత్తం నుండి ఆదాం డీవియేట్ అయిపోయాడు. ఎందుకు డీవియేట్ అయిపోయాడంటే అనుభవం లేకపోవడం. సో ఈ అనుభవాన్ని మనం పొందుకోవడం కోసం ఆదాము జనరేషన్ అందరికీ దేవుడు ఒక టైం నిర్ణయించాడు. ద టైమ్ ఈజ్ నియర్లీ 6000 years. ఆ టైంలో మనం అనుభవపూర్వకంగా దేవుని ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఏదైనా మనకి ప్రాక్టికల్ గా అయితే కానీ మనకి ఏమీ తెలియదు. ఎవడైనా ఇన్స్టిట్యూషనల్ గా మనం నేర్చుకునే దానికన్నా ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివినప్పుడు మనకి ప్రాక్టికల్స్ ఉంటాయి, మామూలుగా లెసన్స్ ఉంటాయి కదా. లెసన్స్ లో తెలియలేనివి, అర్థం అవ్వలేనివి ప్రాక్టికల్స్ లో బాగా తెలుస్తాయి. సో దేవుడు చెప్పిన ఇలాగా ఉండండి, ఇలా ఉంటే మీకు హ్యాపీగా లైఫ్ ఉంటుంది అంటే మనకు అర్థం కాలేదు. సో మనకి పాఠం నేర్పించడానికి ఆయన ఒక టైం ఫిక్స్ చేశాడు. ఆ టైంలో మనం ఈ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ ఎదుర్కొన్నారు ఆదాం జనరేషన్ అంతా. ఎదుర్కొన్న తర్వాత లోక అంత్యమందు తన కుమారుడు అని చెప్పి ఉంటుంది హెబ్రీ 1:1 లోక అంత్యమందు తన కుమారుని ద్వారా మనల్ని తిరిగి రక్షించి మనకున్న అనుభవం సరిపోతుంది ఇప్పటికని చెప్పి మనల్ని ఇందులోకి జీవంలో తీసుకురావడానికి ఆయన చేసిన అరేంజ్మెంట్ అన్నమాట. ఈ ప్లానింగ్ అంతా దేవునిది. కాబట్టి దేవుడు ప్రేమమయుడు. గాడ్ ఈజ్ లవ్ అండ్ గాడ్ లవ్స్ అస్ వెరీ మచ్. ఇది విషయం. తర్వాతకి వెళ్దామండి. 8వ కీర్తన 5వ వచనం. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావాలతో వారికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఇది యేసు ప్రభువుని గురించిన మాట. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, కానీ మహిమతో ఆయన్ని ఆశీర్వదించాడట. ఈజ్ లిటిల్ లెస్సర్ దాన్ గాడ్ బట్ హీఈస్ ఈక్వల్ టు ద గాడ్. అది చాలా కేర్ఫుల్ గా ఇలాంటి వచనాలు హ్యాండిల్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనం మిస్గైడ్ అయిపోతాం. హెబ్రీ 2:9కి వెళ్దాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వారిగా చేయబడిన మరణం పొందిన మహిమ. ఎందుకంటే మనిషిగా ఉండాల. మనిషికి చచ్చిపోతే మనిషి మాత్రమే ర్యాన్సమ్ చెల్లించాలి. కాబట్టి ఆ మనుషులు ఎప్పుడు దేవదూతల కన్నా లోయర్ స్టేజ్ లో ఉంటారు. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన వచనం. ఈ హెబ్రీ 7:26 మీరు చదివారు? 2:9 అండి. ఓకే, అక్కడ కింద లైన్ ఉంది. కీర్తనలో చెప్పిన దానికి క్రాస్. యేసు మరణము పొందిన మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూచుతున్నాము. అంతే కదా. మరి ఆయన మరణం పొందినా గానీ ఆయన ఏం తక్కువవాడు కాదు. మనం చచ్చిపోతాం, యేసు ప్రభు చచ్చిపోయాడు, మాలాంటివాడే కదా అని మనం అనేయడానికి వీలు లేదు. ఈజ్ గ్రేటర్ దాన్ అస్ డెఫినెట్లీ. ఎందుకంటే మనం పుట్టినట్టుగా ఆయన పుట్టలేదు కదా. మనం చచ్చిపోయినట్టు ఆయన చచ్చిపోయాడు, కానీ మనం పుట్టినట్టు ఆయన పుట్టలేదు. కాబట్టి హెబ్రీ 7:26 ఒకసారి చూడండి సార్. 7:26. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. ధర్మశాస్త్రము యాజకుల్ని నియమించింది. ధర్మశాస్త్రము నియమించిన యాజకులు ఏమన్నారు? వాళ్ళని బలహీనతలు.
ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను ఆ బలహీనత గల వాళ్ళు మనుషులను యాజకులే, యాజకులుగా పెట్టింది. కానీ వాళ్ళు బలహీనులు. కానీ ఈ ధర్మశాస్త్రం తర్వాత ఇంకోటి వచ్చింది కదా. ధర్మశాస్త్రముకు తరువాత వచ్చిన ప్రమాణ పూర్వకమైన వాక్యము. ఈ ప్రమాణం ఎక్కడ జరిగింది? ఇందాక హోషేయలో చూసాం కదా మనం. ఆ ప్రమాణాన్ని బట్టి వచ్చిన వాక్యం అని రాశాడనేసి వాక్యం అనుకోకూడదు. మన వాక్యం అనగా ఏమి? యేసుక్రీస్తు. నా పేరు వాక్యం అని చెప్పి ప్రకటనలో రాశారు కదా. కాబట్టి ఆయన వాక్యం అను నామము ఆయన ఉండెను. ఆ యేసుక్రీస్తు ఇందాక ఉన్న యాజకుల కన్నా ఈజ్ బెటర్. మనిషే ఆయన కూడా. ఇందాక ఉన్న వాళ్ళు మనుషులే, ఓల్డ్ టెస్టిమెంట్ లో వాళ్ళు మనుషులే, ఇప్పుడు కూడా మనిషే. కానీ వాళ్ళు చేసిన దానికన్నా ఈయన చేసింది గొప్ప కార్యం. కంటిన్యూ చేయండి సార్. 26 మొత్తం చదివేశారా? ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించింది. అది ఆ కుమారుడి యొక్క పెర్ఫెక్ట్నెస్ అన్నమాట. కాబట్టి ఇతన్ని ఏమంటాం మనం? 1 కొరింథీ 15:45లో ఏమంటున్నాం? 2వ ఆదాము అంటున్నాం కదా. చూడండి, ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను వ్రాయబడి ఉన్నది, ఆయననే రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. మొదట ఆయన మనిషి, రెండో ఆయన ఆత్మ. మొదట ఆయన మనిషి, రెండో ఆయన ఆత్మ. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు శరీరధారి కాదు. మనిషి లాంటి శరీరం ఆయనకు ఉండదు. ఆయన ఆత్మ శరీరం కలిగి ఉంటాడు. ఆత్మ శరీరాన్ని ఎవరు చూడడానికి అవ్వదు. అది ప్రాబ్లం. ఇప్పుడు దేవుడు పునరుద్ధానుడైన ప్రభువు ఆత్మ శరీరగా పునరుద్ధానుడయ్యాడు. హి వాస్ రైజన్ ఇన్ స్పిరిట్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. తోమా చూశాడు సార్ క్వశ్చన్ తర్వాత. తోమా చూసినప్పటికీ ఈ ఆత్మ శరీరులకి ఏ ఏ క్వాలిటీస్ ఉంటాయో ఆ క్వాలిటీస్ లో ఒక క్వాలిటీ ఇంకో చోట ఎక్కడ రాసి ఉంటుంది, దేవుడు ఆయన్ని చూపించను అని ఉంటుంది. దేవుడు ఈయనని చూపించను అని ఉంటుంది వీళ్ళకి. చూద్దాం, ఆ కొటేషన్ వచ్చినప్పుడు చూపిస్తాను. కాబట్టి ఈ ఆత్మ శరీరులు వీళ్ళకున్న క్వాలిటీస్ ఏంటంటే, వీళ్ళు బయటికి కనిపించరు, గాలి వల్ల ఉంటారని యేసుప్రభువే చెప్పాడు. ఎచ్చటి నుండి వీచినా ఎచ్చటికి పోవనో ఎవరికి తెలియదు అని చెప్తారు. తర్వాత ఈయన ఇప్పుడు ఆత్మ శరీరం కాబట్టి ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అవుతాడు, ఎక్కడ కావాలంటే అక్కడ మాయమైపోతాడు. ఎందుకంటే అబ్రహాం దగ్గర చూసాం కదా మనం, 3 వస్తారు ఆత్మ శరీరులే, వాళ్ళు మనుషుల్లాగా వచ్చారు, శుభ్రంగా తిన్నారు, తాగారు, మాయమైపోయారు. ఆ ఆత్మ శరీరులకు ఉండే క్వాలిటీస్ అలాంటివి. వాళ్ళు ప్రత్యక్షం అవుతారు, మాయమైపోతారు. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోనే మాట్లాడగలరు, ఆ రూపంలో ప్రత్యక్షం అవ్వగలరు. ఇలాంటి క్వాలిటీస్ అన్ని ఈ ఆత్మ శరీరాలకు ఉంటాయి. ఇప్పుడు దేవుడు, ఈ దేవదూతలందరూ కూడా ఈ ఆత్మ శరీరులే, ఆల్ స్పిరిట్స్. అది కీర్తనలో రాసి ఉంటుంది ఆ విషయం, అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. అయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయినప్పుడు ఫిజికల్ బాడీ కాదు, అది స్పిరిచువల్ బాడీ. స్పిరిచువల్ బాడీ విల్ నాట్ బి సీన్ బై ఎవ్రీ వన్. అవసరమైనప్పుడు ఆయన కనిపిస్తాడు. మిగతా కాలంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరికి కనిపించలేదు కదా. 40 రోజులు వీళ్ళతో లేడు. 40 రోజుల్లో అప్పుడప్పుడు ఈయన ఆదివారాల పట్ల ఎప్పుడో వచ్చి కనిపిస్తున్నాడు, తర్వాత మాయమైపోతున్నాడు. ఎందుకు? ఎలా వచ్చింది ఆ క్వాలిటీ? బికాస్ హీఈస్ హ్యావింగ్ ఎ స్పిరిచువల్ బాడీ. అయితే మొదటి ఆదాంకి రెండో ఆదాంకి సింబాలిక్ గా ఆ బొమ్మ వేశారు చూడండి. దిస్ ఈస్ ద ర్యాన్సమ్ ప్రిన్సిపల్. విమోచన క్రయధనం అంటే అది. మార్క్ 10:45 తీసిపెట్టు బాబు. ఆదాం ఒక త్రాసులో ఉన్నాడు, యేసుక్రీస్తు ఇంకో త్రాసులో ఉన్నాడు. ఇద్దరు ఈక్వల్. ఆదాము కన్నా యేసుక్రీస్తు గొప్ప కాదు, యేసుక్రీస్తు కన్నా ఆదాము గొప్ప కాదు. అలా ఉంటేనే, నేను 10 లక్షలు ఇస్తేనే ఈయన వదులుతాను అన్నప్పుడు 10 లక్షలు ఇస్తే ఆయన విడిపించుకోవాలి తప్పించి మనం 100 రూపాయలు తక్కువ ఇచ్చినా ఆయన విడిపించలేమని చెప్పాను కదా. ఇదనమాట ఈక్వాలిటీ. ఒకసారి వాక్యం చదివిన ఆయన, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అని. మనుష్య కుమారుడు వచ్చెను. ఎవరి కోసం వచ్చాడు? మనుషుల కోసం వచ్చాడు. దేనికి వచ్చాడు? తన ప్రాణాన్ని అర్పించి మనిషిని మరణం నుండి రక్షించడానికి వచ్చాడు. దిస్ ఈస్ ద థింగ్. ఇది మిస్టరీ ఆఫ్ ద క్రాస్. అయితే మరి
ఈ యేసు ప్రభు ఎలా ఉన్నాడు ముందు అనేది 2 కొరింథీ 3:8-9 చూడయ్యా. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయ. మరి భూమి మీదకి రాక మునుపు యేసు ప్రభు ఎలా ఉన్నాడు? అప్పుడు యేసు ప్రభు అని కూడా కాదు అతని పేరు. భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు అయ్యాడు. ఆయన ధనవంతుడై ఉన్నాడంటే మనలాగా బంగారాలు వెండ్లు పెద్ద పెద్ద బంగారాలు ఉన్నాయి అనుకోకండి. ధనవంతుడు అంటే హీ వాజ్ రిచ్ ఇన్ మహిమలో అత్యున్నతమైన మహిమ కలిగి ఉన్నాడు ఆయన. ఈయన అందుకని ఆయన ధనవంతుడు అని చెప్పారు. మన వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ధనవంతుడు అంటే గొప్పడు. ఇంకో దగ్గర ఏమంటారంటే ఆయన ఇచ్చిన మహిమని మీరు పొందలేకపోతున్నారు. మనకు కూడా ఆ మహిమ ఇస్తానంటాడు. ఇప్పుడు ఆయనలాగా మనం జీవించినప్పుడు ఆ మహిమలోకే మిమ్మల్ని తీసుకుంటానంటాడు. మిమ్మల్ని నాతో పాటు కూర్చోబెట్టుకుంటాను పక్కన అంటాడు. ఇవన్నీ కూడా మనకు వస్తాయని మీరు నన్ను పోలి నడుచుకుంటే. ఇప్పుడు పౌలు గారు చెప్తారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. నడుచుకున్నప్పుడు ఆయన క్రీస్తుకుని పక్క కూర్చునేంత రేంజ్కి వెళ్ళిపోయాడు పౌలు గారు. మనం కూడా ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఆయనలాగా నడుచుకోవాలని చెప్తారు. కాబట్టి ఈయన పరలోకంలో భూమి మీదకి రాకముందు ఈయన స్టేటస్ ఏమిటి అంటే హీ వాస్ వెరీ రిచ్ ఇన్ గ్లోరిఫైడ్ బాడీతో అప్పుడు ఉండేవాడు. అయితే ఈయన బలియాగం చేసిన తర్వాత ఇంకా గ్లోరిఫై అయ్యాడండి, అది వేరే విషయం. ఈయన భూమి మీదకి వచ్చేటప్పటికి ఈయన స్థాయి ఎట్లాగా అయ్యిందో తెలియజేయడానికి సింబల్ ఇది వేశారు. ఇది ఫిగరు ఆయన ఎంత తగ్గించుకున్నాడు అనే దానికి. ఆదాము పూర్తి మహిమలో ఉండే పరిస్థితి, ఆడమ్స్ క్రియేషన్ అప్పుడు ఆదాం పరిస్థితి అది. అయితే యేసు ప్రభు భూమి మీదకి వచ్చే నాటికి ఆదాం కండిషన్ అలాగా గ్రాడ్యువల్ గా తగ్గిపోయింది. వాళ్ళ లైఫ్ టైం కూడా తగ్గిపోయింది మనుషులకి. ఆ లైఫ్ టైం తగ్గిపోయింది. లాస్ట్కి ఇక్కడ చిన్న బ్లాక్ డాట్ కిందకున్నది చూడండి, అక్కడ యేసు ప్రభు అనమాట. ఆ తర్వాత కూడా నుంచి అలాగా లిటిల్ లోవర్ దాన్ ద ఏంజల్స్. యాక్చువల్లీ ఇది అనమాట ఆయన స్థితి, హెవెన్లీ లెవెల్ అది. హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ గ్రేట్లీ రెడ్యూస్డ్ హిజ్ నేచర్. ఆయన స్థితిని చాలా తగ్గించుకొని భూమి మీదకి మనిషిగా వచ్చారు. సో హీ వాజ్ రిచ్. ఇందాక మనం చదివిన వాక్యం తాలూకా మీనింగ్ అంటే మనకు అర్థం అవడం కోసం వాళ్ళు ఫిగర్ రూపంలో చూపిస్తున్నారు. లిటిల్ లోవర్ దాన్ ద ఏంజల్స్ అంటే అది అండి. ఓవర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయ్యేసరికి మన స్థాయి ఆ విధంగా గ్రౌండ్ లెవెల్కి, ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాం. చూసారా అక్కడ టుడే అని రాశారు చివరిలో, అంటే ఈరోజు మనం ఉన్న స్థితి అనమాట అది. సరే, ఆయన ఎంత తగ్గించుకున్నాడు అనే దానికి ఇంకొక వాక్యం కూడా ఉంటుంది. ఫిలిప్పీ 2:7 చూద్దాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఈ మనిషిగా పుట్టడం వలన. కాబట్టి జీసస్ ఈజ్ మ్యాన్. అందుకనే ఇందాక ఈ క్లాస్ ప్రారంభం అవ్వకముందు మనం మాట్లాడుకున్నది, పేతురుకి యేసు ప్రభుకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ లో ఒక మాట అంటాడు, నేనెవరిని అని అడుగుతాడు యేసు ప్రభు. పేతురు చెప్తాడు, నీవు సజీవుడివైన దేవుని కుమారుడివి అని చెప్తాడు. దేవుడు అని చెప్పడు, దేవుని కుమారుడు అని చెప్తాడు. ఆ దేవుని కుమారుడిని నరునిగా పంపించనని ఇప్పటి వరకు మనం చాలా కొటేషన్స్ లో చూసాం ఇక్కడ. కాబట్టి అతను అంత ఉన్నతమైన స్థాయిని వదులుకుని నరునిగా భూమి మీదకి వచ్చారనే విషయం మనం గుర్తించాలి. ఇప్పుడు ఆయన నరుడు అనేసామని మనం ఆయన చాలా తగ్గించేసామని ఎవరు ఫీల్ అవ్వవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమను బట్టి ఆయన అలాగ తగ్గాడు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ కాక్రోచ్ని చూపిస్తున్నారు చూడండి. మనకి కాక్రోచ్ అంటే అసహ్యం. అది ఎక్కడైనా ఫుడ్ తినే దగ్గరకు వచ్చిందంటే మనం ఆ ఫుడ్ కింద పడేస్తాం, తీసుకోవడం తినం దాన్ని. అది అక్కడే బాత్రూముల్లోనూ వాటిల్లోనూ ఉంటుంది, లెట్రిన్లోను బాత్రూంలోనూ ఉండే కాక్రోచ్. మనకి కాక్రోచ్ కి ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత అది లో లెవెల్లో ఉందో, మనం ఎంత హై లెవెల్లో ఉన్నామో, దేవునికి మనిషికి అంత డిఫరెన్స్ ఉన్నదని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వాళ్ళు వేశారు. కాబట్టి తెలుపుకోండి. అయితే ఆ స్థాయి అంత హై లెవెల్ నుంచి అంత లో లెవెల్కి మనకి కాక్రోచ్కి ఎంత డిఫరెన్స్ ఉందో, యేసు ప్రభువు పరలోకం నివాసిగా ఉన్నప్పటికీ
యేసు ప్రభు భూలోకంలో నరునిగా వచ్చినప్పటికీ అంత డిఫరెన్స్, అంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడని మనం గుర్తించాలి. ఇక 1 కొరింథీ 15:21 చూద్దాం ఒక పాయింట్. 1 కొరింథీ 15:21. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగాను. అది మనుషుడు గమనించండి. లేఖనాలు అవన్నీ నా సొంత మాటలు ఏమీ నేను చెప్పడం లేదు, అక్కడ ఉన్నావే చెప్తున్నాను, కోపగించుకోకండి. యేసు ప్రభు నరుడు అంటున్నాడని. మనిషిని ఒక మనిషి ద్వారా మరణం వచ్చిన ఇంకొక మనిషి ద్వారా జీవం వస్తుంది, అంతే, ఫినిష్. అలాగే రప్పించి, అది దట్ ఈస్ ద రూల్. ఆ పరలోకంలో ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట అవన్నీ. ఆ విధంగా చూడండి 22వ వచనం, అక్కడే అదే అనుకుంటుంది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొంది ఉన్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అంతేనండి. ఆదాము మనల్ని చంపేయడానికి తీసుకెళ్ళాడు, చంపేశాడు. యేసుక్రీస్తు మనల్ని బతికిస్తాడు. ఇందులో క్రైస్తవులని, అన్యులని, ముస్లింలని, యూదులని ఏమడదు. మనిషి అయితే చాలు. కుక్క పిల్లలు నక్క పిల్లలని బతికించడానికి కాదు యేసు ప్రభు వచ్చింది, మనిషిని బ్రతికించడానికి వచ్చాడు. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ యూ విల్ డై, ఇన్ దో యూ విల్ డై యూ విల్ రిజరెక్ట్ అగైన్. అదే రూల్, ఇంకేం లేదు. చూడండి యోహాను 12:32. యోహాను 12. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకున్నాను. కాబట్టి ఫస్ట్ మనం చదువుకున్న వచనం ఇది. కాబట్టి నేను పైకెత్తబడినప్పుడు నేను అందరినీ ఆకర్షించుకుంటాను. నేను చచ్చిపోయినప్పుడు నేను అందరిని ఆకర్షించుకుంటాను. ఎందుకు? నా మరణాన్ని అందరూ గుర్తుపడతారు. నేను డిఫరెంట్ వేలో చచ్చిపోతున్నాను, అందరిలాగా కాదు. నేను చాలా డిఫరెంట్ వేలో ఎందుకు ఇలా చచ్చిపోతున్నారు ఈయన అని అందరూ ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు నేను నీకోసమే చచ్చిపోయాను, నిన్ను బతికించడానికి నేను చచ్చిపోయాననే మర్మాన్ని మనలాంటి వాళ్ళు తెలియజేయాలి. ఇది మనం తెలియజేయడం లేదు. మనమేం తెలియజేస్తున్నాం? నీకు కష్టాలు ఉన్నాయి, నీకు కన్నీళ్ళు ఉన్నాయి, మీ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదు, నువ్వు యేసుని నమ్ముకో, నీకు ఇవన్నీ వస్తాయి, ఇవి చెప్తున్నాం. దీని వలన క్రిస్టియానిటీ దెబ్బతింటుంది. అప్పుడు ఏమవుతుంది? నీ వల్లనే కదా నా నామము దూషింపబడుతుంది అని చెప్తా ఉంటాడు యేసు ప్రభు. ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం అంటే ఈ విషయాలు మనకి ఇంత డీటెయిల్డ్ గా తెలియదు, మనకు ఎవరు చెప్పలేదు. మన చర్చెస్ లో మనం చిన్నప్పటి నుంచి మనం క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాము, సండే స్కూల్కి వెళ్ళాము, యూత్ లో కూర్చున్నాం, ఎల్డర్స్ అయ్యాము, కొంతమంది పాస్టర్లు, బిషప్లు అయిపోతున్నాం. కానీ డీటెయిల్డ్ గా ఎవరు చెప్పట్లేదు. బైబిల్లో ఉన్న మర్మాలు ఇవి తెలుసుకున్నప్పుడు మనం లోతుగా మాట్లాడగలం, ఎవరితోనైనా మాట్లాడగలం, ఏ అంశాన్నైనా మనం ప్రజెంట్ చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ర్యాన్సమ్ అంటే ఏమో. ర్యాన్సమ్ మీన్స్ విమోచన క్రయధనము. ఈ విమోచన క్రయధనంగా ప్రభు వారు చెల్లించారు కాబట్టి మొత్తం మానవాళి మొత్తం పునరుద్ధానులు అవుతారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది పార్ట్ 1. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే అందరూ రక్షింపబడితే మనం క్రైస్తవులు అవడం ఎందుకండి? అది కదా ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ మనకు వస్తుంది. ఆడు హిందువుడు రక్షింపబడతాడు, ముస్లిం వాడు రక్షింపబడతాడు, యూదుడు రక్షింపబడతాడు, మన క్రైస్తవులు ఎందుకు అవ్వాలి? ఇప్పుడు అవసరం లేదు కదా. మనం అన్యులుగానే ఉంటే మనం హ్యాపీగా ఎలాగైనా యేసు ప్రభు వారు అందరి కోసం, మానవాళ్ళు అందరి కోసం చచ్చిపోయారు కదా, రిజరెక్ట్ అవుతాం, అయిపోతాం కదా అనేది క్వశ్చన్ ఉంది. ఈ పాఠం విన్న తర్వాత మీకు జనరేట్ అయ్యే క్వశ్చన్ అదే. కాబట్టి పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2లో మిగతా వివరాలన్నీ డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. వచ్చే వారం పార్ట్ 2కి వెళ్దాం. నెక్స్ట్ సాటర్డే మనం పార్ట్ 2కి వెళ్తాం దేవుని చెప్పినట్టు. అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.